శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 9th నవంబర్ 2025 నుండి 15th నవంబర్ 2025 వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాము. గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. గురుగ్రహం వక్రగతిలో ఉంటాడు. 11వ తారీఖు నుంచి వక్రగతిలో ఉంటాడు. చంద్రుడు కూడా కలిశాడు. 11th 12th కూడా చంద్రుడు గురుడితో కలిసినటువంటి చంద్రుడు గజకేసరి యోగము కర్కాటక రాశి. కేతు సింహరాశిలో ఉంటాడు. అలాగే మన రవితో కలిసినటువంటి శుక్రుడు తులారాశిలో ఓన్ హౌస్లో ఉంటాడు శుక్రుడు. అంతేకాకుండా కుజుడితో కలిసిన బుధుడు వృశ్చిక రాశిలోను, రాహు కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు వక్రగతిలో రెట్రోగ్రెషన్లో మీన రాశిలో ఉన్నారండి. ఈ 9 గ్రహాల యొక్క ప్రభావం ఇలా ఉంది. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుందో గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే అంటే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీకు రావాల్సిన ధన సంపాదన విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప రాకుండా ఉండదు. ఏదేమైనా మీకు చతుర్థ భావంలో గజకేసరి యోగం ఉందండి. గజకేసరి యోగం అంటే గురుడితో కలిసినటువంటి చంద్రుడు. అంటే 11వ తారీఖు 11 నుంచి 12 నవంబర్ 11, 12 తారీఖుల్లో గురుడితో కలిసిన చంద్రుడి వలన గజకేసరి యోగం ఉండడం వలన విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడం ఫస్ట్ పాయింట్. అంతే సెకండ్ పాయింట్ ఏంటంటే జనరల్గా వస్తువులు, వాహనాలు, గృహాలు, ఆభరణాలు, సౌఖ్యము, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారండి మీరు. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 11th and 12th డేట్స్లో రైతులకి బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అలాగే భూములు, గృహాలు, వాహనాలు, అంతేకాకుండా అపార్ట్మెంట్స్ అంటాం కదా, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి ఈ 11, 12 తారీఖుల్లో మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. చదువులో కూడా మీకు బాగా రాణిస్తారు, ప్రఖ్యాతి పొందుతారు. ముఖ్యంగా సంతానం విషయంలోనూ, సంగీతం విషయంలోనూ, సంతానం కూడా చెప్తాం పూర్తిభావం చాలా బాగుందండి. ఏమేమి మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కేతు ప్రభావంలో కూడా పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ వారం రోజులు కూడా స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాళ్ళకి అనుకూలవంతమైన ఫలితం మాత్రం రావు, స్లోగా ఉంటాయి. వాళ్ళ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఉండవు ఈ వారం రోజులు కూడా. కానీ నృత్య కళాకారులకి అంటే సినిమా రంగం, కళారంగంలో ఉన్న వారికి మాత్రం వాళ్ళకి అవకాశాలు నిండుగానే ఉంటాయి. ఈ రవి శుక్రుల ప్రభావం వల్ల కూడా వివాహ శుభకార్యాలు, వివాహాలు కుదరడాలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితాలు చాలా బాగుంటుంది. ఈ కళత్ర స్థానము 7th హౌస్ని, అలాగే విజయస్థానము సక్సెస్ అని అంటాము. సో ఈ సప్తమ భావంలో శుక్రుడు సప్తమాధిపతిగా ఉన్నాడు కాబట్టి యోగనే ఇస్తాడు. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. వ్యాపారాల మూలకంగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో కుజుడితో కలిసినటువంటి బుధుడు తప్పు కాదండి, 8th హౌస్ లార్డ్ ఈయన 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి సరళ యోగం ఉంటాం. సరళ యోగం అంటే శత్రుభయం లేకుండా ఉండటము, అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచే బయటపడేటి చేయడము. స్కిన్ డిసీజ్ వస్తాయండి అవి. బుధుడితో కలిసిన కుజుడు ఉన్నాడు కాబట్టి స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. ఆ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. ఆ డాక్టర్స్ ద్వారా మీకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. అంతేకాకుండా కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ గురుదృష్టి ఉండడం వల్ల మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, లా సంబంధం అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటే వాటి నుంచి కూడా శుభవార్తలు వినడము, వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మేము ఈ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా మీరు ఈ వారం మొత్తం కూడా మీ విదేశాలు వెళ్ళడానికి, ఉన్నతమైన విద్య అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ ఉంటుందండి మీకు. అంటే మీకు ఆడవాళ్ళకి చెప్తున్నాను, గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు, ఉద్యోగాలు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం ఉద్యోగస్తులకి, అలాగే టీచింగ్ స్టాఫ్ అంటే టీచింగ్ అంటే ప్రొఫెసర్స్, లాయర్స్, లెక్చరర్స్ అంటే వాళ్ళకి దశమభావం బాగుండాలి. 10th హౌస్ వలన లాయర్స్ కూడా చాలా బాగుంటుంది. వేదశాస్త్ర పండితులకి ఈ 10th భావం బాగుండాలి కాబట్టి అద్భుతంగా వాళ్ళకి యోగిస్తుంది. గురుచంద్రుల వలన వేదశాస్త్ర విద్య కూడా డెవలప్ అవుతుందండి.
అంతేకాకుండా రాహు వలన విదేశీ పర్యటన, అంతేకాకుండా రాహు వలన మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహు ప్రభావం వలన కూడా మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు అవన్నీ చేసుకుంటారు. ఫ్లైట్స్లో ఎక్కి తిరగడాలు ఎక్కువ ఉంటాయి. శని ప్రభావం వలన కూడా మీకు ఏంటంటే ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉండడము, నీటి వల్ల ప్రమాదం ఉండడము, మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగ భయం ఉండడము, ఉద్యోగాలు పోతాయనో, జాబ్స్లో డెవలప్మెంట్స్ లేకపోవడమో ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఈ వారం మొత్తం కూడా స్వామివారిని పూజించండి, శివుడి అభిషేకం చేసుకోండి, మారేడు దళాలతో శివుడికి అభిషేకం చేసుకున్న, పార్వతీ అమ్మవారి దర్శనం చేసుకున్న శుభ ఫలితాలు కలిగి తీరుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం చాలా బాగుంది. ముఖ్యంగా ధనం విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సకాలంలోనే మీ డబ్బులు మీకు చేకూరుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి. ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుందన్న కూడా మీకు బాగా తెలుసు. ఏ పని చేసినా ఆ పనులందు పట్టుదలతో చేస్తారు. ముఖ్యంగా 11వ తారీఖుని 12వ తారీఖు కూడా శుభవార్తలు, మంచి మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి వార్తలు వింటారు. ఎక్కువగా మీ తమ్ముళ్ళని చెల్లెలని కలిసి వాళ్ళకి భరోసా ఇస్తుంటారు, నేను ఉన్నాను అని. చాలా అద్భుతం, మంచి యోగము. కానీ చదువు విషయంలో మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. మెడిసిన్స్ వాడచ్చు. అంతేకాకుండా రైతులకు మాత్రం ఈ వారంలో డబ్బుల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సంతానం విషయంలో, పుత్రికా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే సంతానం కలగడానికి కొద్దిగా లేట్ అవుతుంది. పుత్రిక సంతానం జరగడం కలగడానికి అవకాశం ఉంది. మీ సంతానంలో పుత్రికలు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రవి శుక్రులు ఆరోభావంలో ఉన్నారు. అంటే ఆరోభావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే శత్రువులు లేకుండా ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ వాటి నుంచి బయటపడిపోతూ ఉండడము, ఆరోభావంలో శత్రువులు కాబట్టి శత్రువులు లేకుండా ఉండడము, రుణబాధలు తక్కువగా ఉండడము, కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటి నుంచి భగవంతుడి దయ వల్ల మీరు మంచి నిజాయితీగా బయటపడడము ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. వివాహాలు శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికే అవకాశాలు ఉన్నాయి. కుజబుధుల వలన వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు విద్యారీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే గురు ప్రభావం వల్ల మెడిసిన్ విద్యారీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారండి, డౌట్ లేదు. అలాగే లా సంబంధించిన విద్య రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా ఆ లా సంబంధించినటువంటి విద్య అభ్యసిస్తారు. అంతేకాకుండా ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా ఆడవాళ్ళకి, లేడీస్ కూడా చెప్తున్నానండి, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. అటు ఉద్యోగపరంగా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాహు ప్రభావం వలన తీర్థయాత్రలు చేయడము, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడము అవన్నీ మీకు ఉంటాయి. వృషభ రాశి వారికి ఫ్లైట్స్లో ఎక్కి తిరుగుతారండి. గురు ప్రభావం వలన, భాగ్యస్థానానికి గురు ప్రభావం వలన ఎక్కువగా విదేశాలు వెళ్ళడము, చదువుకోవడం ఇంకా చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గురుగారి పీఠాధిపతులు కలవడాలు, వేదశాస్త్ర పండితులకు బ్రహ్మాండంగా ఉండాలి జరుగుతుంది. రాహు ప్రభావం వలన మీకు పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, అలాగే వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటే ఎక్కడైనా వాళ్ళు గెలవడము జరుగుతుంది. నవంబర్ నెలలో గెలుస్తారు వృషభ రాశి వారు. ఎందుకంటే రాహు కన్వీనియంట్గా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు చేసినటువంటి కోల్ సంబంధించిన ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, ఐరన్, స్టీలు, పెట్రోలియం, సిమెంట్ పరిశ్రమలు పనిచేసే వారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వారికి, ఇలాగ ఎక్కడ రాహు కార్యకర్తలో ఉన్న వారందరికీ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి సార్, వాటిలో ఉద్యోగాలు ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. గంగా స్నానం మాత్రం చేస్తారు. 11వ భావంలో శనీశ్వరుడు వలన వ్యవసాయ రంగంలో బాగా వృద్ధి కలుగుతుందండి. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. అంటే పదవులు రావడము, ప్రజాదరణ పెరగడము, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని అంటే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల, విష్ణువు యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. మీకు మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా 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 బాగుందండి. ఎందుకంటే 7th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. చంద్రుడితో కలిసినాడు. 2nd హౌస్ లార్డ్తో కలిసినాడు. 2nd హౌస్ లార్డ్ సప్తమాధిపతి కలిసి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క ప్రభావం వలన ధనప్రాప్తి కలుగుతుంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి అదృష్టం కలుగుతుంది. గజకేశ్వర యోగంలో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవ్వడము, కుటుంబ పరంగా వృద్ధి కలగడము, బంగారు ఆభరణాలు
విద్య, బంగారాభరణాలు బాగా కలగడము, ముఖ్యంగా గాయకులు అంటామంటే వాళ్ళకి మంచి ప్రోగ్రామ్స్ రావడము, బాగా డెవలప్ అవడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు గురుచంద్రుల వల్ల ఉన్నాయి బ్రహ్మాండంగా. ఆభరణాలు బాగా కొనుక్కుంటారండి, వాహనాలు కొనుక్కుంటారు, అదో బ్రహ్మాండం. కేతు ప్రభావం కూడా షార్ట్ జర్నీస్ చేస్తారు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాశిలో మీ తమ్ముళ్ళని తోబుట్టుల్ని కలుస్తారండి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు, పట్టుదలగా ఉంటారు. ఈ వారంలో కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే శుభవార్తలు, మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ మిథున రాశి వారికి పూర్తి భావం కంఫర్టబుల్నెస్ తక్కువ, సుఖం తక్కువ, కష్టం ఎక్కువ ఉంటుంది సరే. విద్యలో కూడా రాణించడం తక్కువ. మీ తల్లిగారికి ఆరోగ్యం కానీ కొద్దిగా వాళ్ళ ఆర్థికంగా కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు. మీ వాహనాలు, గృహాలు, అపార్ట్మెంట్స్ అంటే అవి కొనుక్కోవడం కొద్దిగా తక్కువగా ఉంటుందండి, మంచి కలిసి రాదు. రైతులకు కూడా ఈ వారం రోజులు అంత ఫేవరబుల్ కండిషన్స్గా ఏం లేవు, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఏదైనా పుత్రిక సంతానం యోగం కలగడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జనాకర్షణ మీకు బాగా ఉంది, జనఘోష కాదు, జనాకర్షణ బాగుంది. జనాకర్షణ ఎక్కువగా మీకు ఆకర్షణగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో మీరు రాణిస్తారు, రవి వలన స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. రవి రీతిలో ఉన్నప్పటికీ ప్రాబ్లం లేదు, శుక్రుడు దగ్గర వచ్చినాడు కాబట్టి. అత్యంత రాజకారకుడు శుక్రుడు కదా మీకు, వలన మీకు బాగా కలిసి వస్తుంది. సినిమా రంగం, కళారంగం అంటే సినిమా రంగంలో ఆపర్చునిటీస్, అవకాశాలు వస్తాయండి. టెలివిజన్లో కానీ అవకాశాలు మీకు వస్తాయి. అంతేకాకుండా సంగీత, సాహిత్యం, నృత్య కళాకారులకి బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి, అలాగే సినిమా డైరెక్టర్స్కి, కళాకారులకి, నిర్మాతలకి, వీళ్ళందరూ కూడా పంచమభావం స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగుంది. అంతేకాకుండా రవి ప్రభావం వల్ల కూడా మీకు మినిస్టర్ పోస్ట్ అంటే పొలిటికల్ రంగంలో కూడా కొద్దిగా అవకాశాలు బాగుంటాయి, మెరుగుగా ఉంటాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. కుజుడు ఆరభావం ఉండడం వల్ల హర్షయోగంలో ఉన్న వారికి అందరికీ బుధుడు కూడా ఆరభావంలో ఉన్నాడు. జనరల్గా ఏంటంటే హర్షయోగంలో ఉండడం వల్ల మెయిన్ వాళ్ళకంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సేవకా జనం ఉంటారు. అలాగే శత్రువుల వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగుంటారు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశం కుజుడు వల్లనే. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమాధిపతి ద్విభావం ఉండడం వల్ల వివాహాది వేడుకలు ఖచ్చితంగా జరుగుతాయి. డబ్బులకు ప్రాబ్లం ఏమి ఉండదు, చక్కగా మంచి అంగరంగ వైభవంగా చేస్తారు పెళ్ళిళ్ళు. భార్యాభర్తలు బాగుంటారు, భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి అష్టమ భావం బాగుండడం వల్ల కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అలాగే సడన్ గెయిన్స్ ఉంటాయి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడానికి ఈ వారంలో అవకాశాలు మాత్రం ఉన్నాయి. రాహు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు విమానాలు ఎక్కి తిరుగుతారు, ఫ్లైట్స్లో తిరుగుతారు. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడము, మెడిసిన్ విద్య రీత్యా విదేశాలు వెళ్తారండి. మెడిసిన్ ఎందుకంటే కుంభరాశిలో రాహు. మెడిసిన్ అంటే ఎంఎస్ కోసము, మెడిసిన్ అంటే డాక్టర్స్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు. ఇంజనీరింగ్ విద్య కూడా ఉంటుంది. అలాగే 9th భావం ఉన్నాడు రాహు కాబట్టి సినిమా, కళారంగం సంబంధించిన వాటిలో విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. కళారంగం అంటే మీ సంగీతం, సాహిత్యం, సినిమాలు, టెలివిజన్స్, షూటింగ్లు, వాళ్ళు రీచ్ అక్కడ విదేశాలు వెళ్తారు. పొలిటికల్ రంగంలో ఉన్నవారు కూడా విదేశాలు వెళ్తారు. అంటే రాహు కదా, శని రాహులు ఉన్నారు కదా పొలిటికల్ రంగం. సో అదొకటి ఉందండి. అంతేకాకుండా గంగా స్నానాలు, శివాభిషేకాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. హరిద్వార్ అటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా మీకు బాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు. అలాగే దశమంలో శని వ్యవసాయ రంగంలో బాగా రాణిస్తారు. ఉన్న ఊరు నుంచి వదిలి దూర ప్రాంతాల్లో మీ వృత్తిరీత్యా మీరు దూర ప్రాంతాలకు వెళ్తారు. అంటే మీరు పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గొప్ప ధనవంతుడిగా చేస్తాడండి ఆయన. అంతే దశమంలో శనీశ్వరుడు కంటక శని అయినప్పటికీ కూడా వక్రగతిలో కూడా చెడు ఫలితాలు ఇస్తాడు, కానీ రాజకీయ రంగంలో వాళ్ళకి మంచి శుభఫలితాలు ఇస్తాడు. ఏదేమైనా అమ్మవారికి పూజలు చేసుకోండి. అలాగే శివాభిషేకాలు చేసుకుంటూ మారేళ్ళ దళాలతో శివుడికి అభిషేకం శివుడికి పూజించడం వల్ల శుభఫలితాలు వాటి అవే వస్తాయి. కర్కాటక రాశి వారికి చాలా బాగుందండి. ముఖ్యంగా గురుచంద్రుడు మీ రాశిలో ఉండడం వలన యాక్టివ్గా, ఇంతకుముందు ఉన్నదానికంటే యాక్టివ్గా, చలాకీగా, అందంగా, ముఖవర్చస్సు పెరుగుతూ, ఆభరణాలు కొనుక్కుంటూ, చక్కటి సంతానంతో చాలా బాగుంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి కలిగి ఉంటారు మీరు. కానీ కేతు ప్రభావాలు కూడా ధనప్రాప్తి, ధనంలో కొద్దిగా ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ తోబుట్టువుల విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు, ప్రయాణాల్లో ఆలస్యాలు ఇవి అవుతూ ఉంటాయి. భయపడకండి. రాహు రవి శుక్రులు పూర్తి భావంలో తప్పు కదా, తప్పు అయినప్పటికీ కూడా
సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే కర్కాటక రాశి వాళ్ళు విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వాడు జాతకాలు రీత్యా విదేశ రవి వలన శుక్రుడు వలన కూడా జనరల్ శుక్రుడు మంచివాడు కాదు. 4th వలన రవితో కలిశారు కాబట్టి సెకండ్ హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ లార్డ్ కలిశారు కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా విద్య ప్రాప్తి, ధన ప్రాప్తి, అలాగే వ్యవసాయ రంగంలో బాగా ఫైనాన్షియల్గా పెరగడము, భూములు కానీ లేకపోతే వ్యవసాయ భూములు చెప్పేది భూములు కొనుక్కోవడము, లేదా అపార్ట్మెంట్స్ ఇళ్ళు అటువంటి కొనుక్కోవడము, వాహన సౌఖ్యం కూడా శుక్రుడు ఇస్తాడండి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. సంగీతం కూడా బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుంది. అలాగే కుజబుధులు వలన కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుత్రిక సంతానం కలుగుతుందండి. మీకు జనాకర్షణ ఎక్కువ ఉంది. స్పోర్ట్స్ రంగంలో కుజుడు ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు. అత్యంత రాజకారకుడిగా మీకు స్పోర్ట్స్లో రాణిస్తారు. కళా రంగంలో కూడా రాణించడానికి అవకాశం ఉంది. అది సినిమాలు కానీ, టెలివిజన్ రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ మీ కళారంగంలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ధన ప్రాప్తి కలగడానికి మీకు నిండుగా అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్, చాలా బాగుంది. వివాహ శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో చేయబోతున్నారు. మంచి మంచి ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తారు. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కానీ అష్టమ స్థానం రాహు మంచివాడు కాదండి. అష్టమ స్థానం రాహు వలన మీకు శారీరక పీడ, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళ ఉండడము, సాటిస్ఫాక్షన్, తృప్తి లేదు జీవితంలో, అలా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న కొంతమందికి మాత్రమే. కానీ ఆ రాహు సంబంధించినటువంటి రాహుపై అష్టమాలు ఉండడం వల్ల గృహంలో పీడ, పశు నష్టం కూడా ఉంటుంది. పశువుల యొక్క నష్టం. కాబట్టి భయపడకండి. అమ్మవారికి పూజలు చేసుకుంటే, పార్వతీదేవి అమ్మవారు కుంకుమ పూజ కానీ అభిషేకాలు కానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడండి. మీకు 7th హౌస్ లార్డ్గా బాగున్నాడు. అంటే వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. మంచివాడు కాదు కదా. కానీ భాగ్యస్థానం ఉండడం వల్ల విదేశీ పర్యటన చేస్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. రాజకీయ నాయకులకు కూడా వాళ్ళ పదవులు రావడమో, లేకపోతే ఎలక్షన్స్లో గెలవడమో, లేకపోతే ప్రజాభిమానాలు ఉండడమో జరుగుతుంది. మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగుంటాయండి. కోలు, సిమెంట్ పరిశ్రమలు, ఐరన్, స్టీలు, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా బిజినెస్లు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు. తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు శనీశ్వరుడు కలిగిస్తాడు. చూసుకోండి కావాలండి, అంత తేడా ఉండదు. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలు చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ సంబంధించిన వ్యాపార ఉద్యోగాలు కూడా చక్కగా పర్ఫెక్ట్గా బాగుంటారు. మీ చేస్తున్న వ్యాపారానికి తగ్గట్టుగా లాభాలు అధికంగానే ఉంటాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసింది అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అలాగే మారేడు దళాలతో శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సింహరాశి వారికి కొంచెం ఇబ్బంది అండి వారం. ఇలా మీ రాశిలో కేతు ఉండడం వల్ల. అంతేకాకుండా సకాలంలో మీకు అందవలసిన డబ్బులు కూడా లైట్ అయిపోతూ ఉండడము, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము, లేకపోతే కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో వృద్ధి లేకుండా ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదండి. మీరేమీ సింహరాశి వాళ్ళు భయపడకండి. అంతా మంచి జరుగుతుంది. మీ గురుడు కూడా బాగున్నాడు. ఏదేమైనా మీ రాశ్యాధిపతి రవి చాలా బ్రహ్మాండంగా 3వ భావాధిపతి కలిసినాడండి. 3rd హౌస్లో రవి, శుక్రుడు ఉండడం వల్ల నిరంతరము దగ్గర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, తెలివితేటలు బాగా వృద్ధి చేసుకుంటారు. అంతేకాకుండా వాహనము, ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారండి. మీకు 3rd భావంలో శుక్రుడు కానీ రవి గారు ఉంటే తీర్థయాత్రలు కూడా చెప్పచ్చు. అంతేకాకుండా మీ తోబుట్టు వాళ్ళకి, అంటే తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ చాలా కలిసి వచ్చే కాలము. సహాయ సహకారాలు, సలహాలు మీరు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. అద్భుతంగా ఉంటుంది. ధైర్యం నూరు పోస్తూ ఉంటారు. మీరు వారికి కూడా మీరు ధైర్యంగా ఉంటారు. పైగా ఏ పని తలపెట్టినా పనులందు పట్టుదల ఎక్కువ, నిమగ్నమైపోతారు. అందుకనే శుభవార్తలు, శుభకార్యాలు, మంచి మంచి విషయాలు మీరు వింటారు కూడా. అంతేకాకుండా మీ అత్యంత రాజకారుడు 4th హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే భూములు కొనుక్కుంటారని శాస్త్రం. ఎవరికైనా కుజుడు 4th భావంలో ఉంటే అక్కడికి భూములు ఉండి తీరుతాయి. ప్లస్ ఇళ్ళు కూడా ఉంటాయి. ఇళ్ళు కానీ భూములు కానీ ఉండి తీరుతాయి అంటే సందేహం లేదు. బహుశా మీరు ఇళ్ళు కొనుక్కోవడమో, వాహనాలు, బుధుడు కొనుక్కోవడం కదా, వాహనములు కొనుక్కోవడమో జరుగుతుందండి. రైతులు కూడా బాగా ఫైనాన్షియల్గా స్టేటస్ బాగుంటుంది. వస్త్రాలు, మంచి వస్త్రాలు, ఆభరణాలు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, మ్యూజిక్ దాంట్లో కూడా మీకు బాగా సక్సెస్ అవుతారు. గురుదృష్టి ఉంది కదా,
ఫోర్త్ భావానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి బ్యూటిఫుల్గా ఉంటుంది. సుఖపడే గీత మీకు ఉంది. మీ సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడకండి. కానీ సంతానం వల్ల ఖర్చులు కూడా అధికంగా అవుతుంటాయి. అంటే ఏంటి అంటే మీరు వాళ్ళని హయ్యర్ స్టడీ ఎడ్యుకేషన్ చదివించడం కోసం మీ పిల్లల్ని ధనం ఖర్చు పెట్టడము, పెళ్ళిళ్ళు చేయడం కోసం ధనం ఖర్చు పెట్టడము, వాళ్ళకి ఏ విధమైన అవసరాలు ఉంటాయో వాళ్ళకి ఆ అవసరాలు తీర్చడం కోసము మంచి మంచి అవసరాలు మీరు ధనం ఖర్చు ఉంటుంది. పిల్లల వల్ల ధనం ఖర్చు ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, మంచిదే. అంతేకాకుండా మీ ఈ వారం మొత్తం కూడా సప్తమ స్థానం రాహు వలన వివాహ శుభకార్యాల్లో కొంచెం ఆలస్యం అవ్వడము, భార్యాభర్తల విషయంలో ఈ చిన్న ఇబ్బంది అండి, ఇబ్బంది పడడము జరుగుతుంది. పైగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు, పర్ఫెక్ట్ మంచిదే. కానీ సప్తమాధిపతి అష్టమంలో ఉండకూడదు కదా. అంటే భార్యాభర్తల విషయంలో ఒకళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సో ఒక జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి ఉంది కాబట్టి నీటి ప్రమాదాలు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. సముద్రం జోలికి నదుల జోలికి వెళ్ళకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ సింహరాశి వారు సప్తమంలో రాహు అష్టమంలో శనీశ్వర తప్పు. అందుకనే వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైతే అఖండ దీపారాధన శనివారం 7 శనివారాలు ధ్వజస్తంభం దగ్గర అంటే మరి దేవుడి దగ్గర కాదు, ఒక ఒత్తి దీపారాధన నువ్వు నూనె వేసి వెలిగిస్తారో వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వక తప్పదు. అలాగే రాహు ప్రభావం కూడా కాబట్టి అమ్మవారి పూజలు చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. సరే తర్వాత చెప్పుకుందాము. ఏదైనా మీ ప్రొఫెషనల్గా అంటే మీ వ్యాపార మూలకంగా ఏమి ఇబ్బంది పడరు, సక్సెస్ఫుల్గా ఉంటారు. కుజుడు బాగున్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ ఎలాగ తప్పదు, ఉన్నతమైన విద్య వస్తుంది. మెడిసిన్, ఎందుకంటే కుజుడు బుద్ధులు కలిసి ఉండి వృశ్చిక రాశిలో ఉంటే మెడిసిన్ సంబంధించిన విద్య వస్తుంది. అయితే ఎంఎస్ సంబంధించిన విద్యల కోసం వెళ్తారు. అంటే డాక్టర్స్ సంబంధించిన వారు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వాడికి బాగుంటుంది, ప్రొఫెషనల్గా బాగుంటుంది, ప్రొఫెషనల్గా వ్యాపార మూలకంగా బాగుంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా కొన్ని సమస్యలు వస్తాయండి. కానీ కుజుడు చూస్తున్నటువంటి ప్రాబ్లం లేదు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిగా చికాకులు కోపాలు కలిగినాయి. ముందర వాళ్ళ ఉద్యోగాల భద్రత తక్కువ, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే. అదే ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. శని చూస్తున్నాడు కదా, అయినప్పటికీ కుజుడు బుధుడితో అక్కడ చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా నిలదొక్కుంటారని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి మాత్రం చాలా బాగుంది, భయపడాల్సిన పని లేదు. కానీ గురుచంద్రులు 12 బాగున్నారు సార్, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారండి. ముందుగా చెరువులు బావులు తవ్వించడము, దైవ దర్శనాలు చేసుకోవడము, శాలువాలు మీకు ఏంటంటే మీరు శాలువాలు కప్పుతారు, సన్మానాలు జరుగుతాయి మీకు. అవన్నీ కూడా గురుచంద్రుల వల్ల జరుగుతాయి. 11వ తారీఖు 12వ తారీఖు చాలా బాగుంది. ఈ 2 రోజులు కూడా మీకు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయండి సింహరాశి వారికి. సో శివాభిషేకాలు చేసుకోండి మారేడు దళాలతోటి. మీరు ఎలాగో చేస్తారు, మారేడు దళాలతో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల, పార్వతీ అమ్మవారిని కుంకుమ పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి మీకు. కన్యారాశి వాళ్ళకి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా మనశ్శాంతిగా ఉండరు. ఎందుకంటే శనీశ్వరుడు మీరు రాశిని చూడడం వల్ల సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుంది. అంటే మనశ్శాంతి ఒక విధంగా సంతోషంగా ఉండలేకపోతూ ఉంటారు. మీరు ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మీకు 12వ ఇంటి వాడు 2వ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ మీకు ధనప్రాప్తి కలుగుతుంది. మీకు ధనం విషయంలో శుక్రుడు సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సకాలంలో డబ్బులు మీ చేతికి అంది తీరతాయి. అంతేకాదండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు చాలా బాగుంటాయి, కొనుక్కుంటారు కూడా. ఎక్కువగా పాటలు పాడతారు కదా గాయకులకి మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. 12వ హౌస్లో సెకండ్ భావన ఉన్నాడు కాబట్టి ఫారిన్ ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మీరు ప్రోగ్రామ్స్ గాయకులకు కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అంటే సినిమా రంగంలోనూ కళారంగంలో ఉన్న వారికి విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కన్యారాశి వారికి అవకాశం ఉందండి. ఈ వారంలో వెళ్తారేమో చూడండి. కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటారు, భయపడరు, ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తారు, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుస్తారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు, కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంటారు. అలాగే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. విహారయాత్రలు కాదు కానీ తీర్థయాత్రలు మాత్రం బాగా చేస్తారు. 3rd భావం ఉన్నాడు కుజుడు. అండ్ కంఫర్టబుల్నెస్ 4th భావాధిపతి లాభస్థానం ఉన్నాడు కాబట్టి సుఖపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి సుఖపడే గీత మీకు ఉంది కన్యారాశి వారికి. ఈ 18వ తారీఖు నుంచి ఇప్పుడు నవంబర్ 11 కాబట్టి గురు ప్రభావం చాలా బాగుంది. 18 అక్టోబర్ నేను చెప్పింది, అప్పటి నుంచి గురుడు బాగున్నాడు. సో నవంబర్ 11వ తారీఖు నుంచి కూడా మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఏర్పడవు. మీ తల్లిగారికి బాగుంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, డబ్బులు బాగుంటాయి. అంతేకాకుండా సినిమా రంగంలో మ్యూజిక్ వాయించే వాళ్ళకి, సంగీతంలో ఉన్నవారికి ధనప్రాప్తి కలుగుతుందండి. మీ సంతానం వల్ల మీకు చాలా అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి. సంతానం ఉన్నతంగా ఉంటారు వాళ్ళు. సంతాన అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు
బ్యూటిఫుల్గా ఉన్నాయి. పంచమస్థానం ఎక్కడ చెడిపోలా. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా కలిసి వస్తుంది, అందులో సందేహం లేదు. సాహిత్య రంగంలో, కళారంగంలో సాహిత్య రంగం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే పాటలు రాయడము ఏదో ఉంటుంది కదా, సినిమాకి గేయ రచయితలుగా ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. రాహు ప్రభావం వలన చాలా బ్యూటిఫుల్గా ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులు భయం ఉండదు, దీర్ఘకాలిక రోగాలు ఉండవు, అప్పుల నుంచి బయటపడతారు. హాయిగా ప్రశాంతంగా మీ మేనమామలకు బాగుంటుంది. రాహు ప్రభావం వలన గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కొద్దిగా ఉండడానికి అవకాశాలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఏమైనా సప్తమస్థాలు శనీశ్వరుడు వలన భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలాగే వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ సప్తమస్థానానికి గురుడు చూడడం వలన భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావు. అలాగే కొత్తగా వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరిగి తీరుతాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా బాగా చేసుకుంటారు. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంటుంది. వాహన యోగం కానీ, ఆభరణాలు, చీరలు అంటే వస్త్రాలు కొనుక్కోవడము, ఇవన్నీ మీకు బాగుంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ మీకు బాగుంటాయి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు శనీశ్వరుడు వలన, కుజుడి ప్రభావం వలన మీరు చేస్తారు. అలాగే ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ ఉంటుంది మీకు. అంటే మీరు ఉద్యోగపరంగా బాగా విజయం సాధిస్తారు. ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ప్రయత్నించినా కూడా సక్సెస్ అవుతారు. బుధుడు బాగున్నాడు, 10th హౌస్ లార్డ్ 3వ భావం ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు, ఉద్యోగం ద్వారా ప్రయాణాలు, అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అదే లాభస్థానంలో గురుచంద్రుడు ఉన్నారు, 11 ఇంట్లో ఉన్నాడు, మంచివాడు కాదు మీకు. అయినా సప్తమాధిపతి 11వ భావం ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే గురుచంద్రుల కాంబినేషన్ వలన లాభాలు బాగుంటాయండి మీకు. వస్త్ర వ్యాపారులకి, పాల వ్యాపారులకి, రెస్టారెంట్ బిజినెస్ల వాళ్ళకి, గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ల వాళ్ళకి, మీరు ఫుడ్ బిజినెస్ల వాళ్ళకి, అంటే రెస్టారెంట్స్ అంటే అవే, వాళ్ళందరికీ కూడా బిజినెస్ పరంగా బాగా ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా బాగుంటుందండి. బ్యాంకింగ్ రంగం, బిజినెస్ అంటాం కదా, బ్యాంకింగ్ రంగము, విద్యా సంస్థలు పనిచేసే వారికి అందరూ కూడా ఫైనాన్షియల్గాను, ప్రమోషన్స్ రావడంలోనూ, వారి వృత్తిపరంగాను బాగుంటుంది. లాభాలు అధికంగా ఉంటాయి. కన్యా రాశి వారికి ఈ వారం మొత్తం కూడా డబ్బులు, వాళ్ళ చేతి నిండా డబ్బులు ఉంటాయి. అలాగే సుఖశాంతులతో ఉండడము, సంతోషంగా ఉండడానికి అవకాశాలు గురుల వల్లనే కలుగుతుంది. సో ముఖ్యంగా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అంతకంటే ముఖ్యంగా శివుడికి అభిషేకాలు, అలాగే పార్వతీ అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల, విష్ణు ఆరాధన, వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. ప్లస్ చక్కటి సంబంధాలు మీకు కుదురుతాయి. తులారాశి వారికి మీ రాశిలోనే రవి ఉన్నాడు, అలాగే శుక్రుడు ఉన్నాడు. అంటే ఏంటంటే ప్రయాణాలు చేస్తుంటారండి ఎక్కువగా. బండి తీరా అంటారు, బండి అంటే కారులో తీరా అంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, బ్రహ్మాండంగా దైవ దర్శనాలు చేసుకుంటారు ఎక్కువగా. శుక్రుడు ఉన్నాడు కదా, రవి శుక్రుడు ఉన్నారంటే సూర్య భగవాని ఆలయాల దర్శనాలు, అమ్మవారి ఆలయాల దర్శనాలు ఎక్కువ ఉంటాయి ఈ వారం మొత్తం మీకు. అలాగే ఎప్పుడు ఆభరణాలు, వస్త్రాలు, చక్కగా ఆనందంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, శుభకార్యాలు చేయడాలు, చాలా నిమగ్నమైపోయి ఉంటారు. పైగా ధనం విషయం అంటారా, ఏమాత్రం ఇబ్బంది పడరు. 12th హౌస్ లార్డ్ కూడా మీకు 12వ భావం ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ బుధుడు 2వ భావం అంటే ఫారిన్. అలాగే బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు, డబ్బులు వస్తాయి, విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు, డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. కుజబుధులు ద్వితీయ భావం ఉండడం వల్ల ఎక్కువగా విద్యలో కూడా రాణిస్తారు, అదో డౌటే లేదు. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, వస్త్రాలు కూడా మీకు ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల 4th భావానికి దృష్టి ఉండడం వల్ల వాహనాలు, గృహ సౌఖ్యము, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ అంటే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆవిడిగా ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువ ఉంటాయి. 3rd భావం అంటే 3వ భావం అంటే జనరల్గా ఏంటంటే ఆ 4th భావం ఉండడం వల్ల ఎక్కడికెళ్ళి సుఖపడే తత్వం మీకు ఉంది. రైతులకి బాగా ఫైనాన్షియల్గా మంచి సంతోషంగా ఉంటారు, అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు వాళ్ళు. సంగీతం అంటారా, కళాకారులకి సంగీతం ఉంటారు కదా, సంగీత కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్స్ అని మ్యూజిక్ చేసే వాళ్ళకి చక్కటి కాలం అండి. మీ ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా ఇస్తారు, సక్సెస్ అవుతాయి. బహుశా విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ రావు ప్రభావం వల్ల సంతాన విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజ దృష్టి ఉంది కాబట్టి పంచమ స్థానానికి స్టాక్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ మీకు అనుకూలవంతంగా ఉందని చెప్పచ్చు. కానీ రాహు ప్రభావం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదైనా శనీశ్వరుడు 6వ భావంలో ఉన్నాడు అంటే మీకు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు కదా. 6వ భావం వక్రగతిలో ఉన్నాడు, బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉంటే గెలుస్తారు తులారాశి వాళ్ళు. గెలవడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి
ఆడవాళ్ళకి చెప్తానంటే లేడీస్ కూడా మీకే కొంత ట్రై చేస్తూ ఉంటే మీరు ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఇవి రాస్తారు కదా, వాటిలో మీరు మెయిన్ సాధిస్తారు. బాగా విజయం సాధించడానికే మెయిన్స్ అంటారు సార్, మెయిన్స్లో బాగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బాగుంది. శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేస్తారు. పైగా భాగ్యాధిపతి కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి భయమూ లేదు. అంటే విదేశాలు వెళ్ళడానికి అనుకూలవంతమైన వాతావరణము, ధనప్రాప్తి కలుగుతుంది. లోన్స్ అవి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు, గంగా స్నానాలు చేస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ రాజ్యస్థానం. ఫంటాస్టిక్, అది ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫంటాస్టిక్ అంటే అసలు రాజ్యస్థానం అంటే గురుడు దశమంలో ఉన్నాడంటే అంటే కేంద్రంలో ఉన్నాడంటే ఆయన రాశి అద్భుతం కదండి. రాజ్యాధిపత్యం మీకు వస్తుంది. 10th హౌస్ చెప్తాం కదా, 10th హౌస్ ఏమంటాం ఇదే కదా, భాగ్య రాజ్యస్థానము. భాగ్యస్థానం 9, రాజ్యస్థానం 10. రాజ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి రాజ్యాధిపత్యం వస్తుందని అర్థం. అంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీరు ఉంటారు. అలాగే విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు. చంద్రుడిగా కలిసి ఉన్నాడు కదండి, అంటే గవర్నమెంట్ సంబంధించి అంటే ఎప్పుడైనా చంద్రుడు ఉన్నాడంటే గజకేసరి యోగం ఏర్పడి చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశము, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే అవకాశాలు రావడము. అలాగే మీరు లాయర్స్ గాను డాక్టర్స్ గాను బాగా డెవలప్ అవుతారు గురుడుగా ప్రభావం వల్ల. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా పదవులు రావడం జరుగుతుందండి. దేవాలయాలకు అధికారిగా మీరు ఉంటారు. మీకు బహుశా మిమ్మల్ని నియమిస్తారేమో చూసుకోండి. న్యాయాధికారి, అడ్వకేట్స్, ఇంత చెప్పిన లాయర్స్, వాళ్ళకి 10th హౌస్ బాగుంది. అంతేకాకుండా 10th హౌస్లో గురుడు వల్ల పౌరోహిత్యం వాళ్ళకి బాగుంటుంది, పురోహితులకి బాగుంటుందంటే అర్థం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఏర్పడుతుంది వాళ్ళకి. ధర్మం గురించి బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అంటాం కదా, అవి వాటిలో ఉండడము. అలాగే మీరు యాస్ట్రాలజర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బాగా డబ్బులు, ధనప్రాప్తి కలగడము. సినిమా రంగంలో కూడా మీకు బాగా సక్సెస్ అవ్వడము. ఎంత బాగుందండి. వేద పండితులుగా ఇంత చెప్పినట్టుగా అద్భుతంగా ఉండడము. దశమస్థానం గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. ఏమీ ఆలోచించాల్సిన విషయం లేదు. పైగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఏమాత్రం భయం లేదు, చక్కగా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి మరింత అద్భుతంగా ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ప్రమోషన్స్ కూడా వాళ్ళకి వస్తాయి, అవకాశం ఉంది. ఇంకా లాభస్థానంలో కేతు ఉన్నాడు. లాభస్థానంలో కేతు మిమ్మల్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాడంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న డబ్బులు బాగా వస్తాయి. గణపతి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండం డబ్బులు చాలా సక్సెస్ అవుతారు. ఎక్కువగా ఈ వారం మొత్తం కూడా మిమ్మల్ని ప్రయాణాలు సూచిస్తున్నాయండి. షార్ట్ జర్నీస్ కానీ, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కానీ ఈ వారంలో బాగా చేస్తారు మీరు. అంటే శుభకార్యాలకు అటెండ్ అవ్వడమో, లేకపోతే ఫారిన్ కంట్రీస్ షూటింగ్లు, లేకపోతే చదువులు, విద్య రీచి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఏదేమైనా ఈ మీకు లాభంలో ఉన్నటువంటి కేతువు, అలాగే దశమంలో ఉండే గురుచంద్రుడు ఎక్స్ట్రాడినరీగా 6వ భావంలో శనీశ్వరుడు మిమ్మల్ని అద్భుతంగా చూస్తున్నారు. సో తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది. బహుశా మీరు అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఆశ్చర్యపోవాలి. అపార్ట్మెంట్స్ కానీ, ఇళ్ళు కానీ, భూములు కానీ కొనుక్కుంటారు. ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకోండి. శివుడికి ఆరాధన, అభిషేకాలు, అలాగే మారేడు దళాలతో పూజ చేసుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అందున డాక్టర్స్కి చాలా మంచి కాలం అండి. వాళ్ళ ఆపరేషన్స్ సక్సెస్ చేస్తారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మ్యాథమెటిషియన్స్కి కుజబుద్ధుల వలన వాళ్ళకి కలిసి వచ్చే అంశము. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన డబ్బులు వచ్చి తీరుతాయి. ఎందుకంటే మీ గురుడు భాగ్యంలో ఉండడం కారణం. అంతేకాకుండా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీ తమ్ముళ్ళని, చెల్లెలని కలుస్తారండి. మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ, తీర్థయాత్రలు చేస్తారు. అంతేకాకుండా గురు ప్రభావం వలన మీరు మంచి శుభవార్తలు ఉండడము, పనులందు పట్టుదల, ఏ పని చేసినా పట్టుదలగా ఉండడము, ధైర్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. బహుశా వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే వెహికల్స్ సంబంధించిన వాహనాలు కానీ కొనుక్కోవడానికి వారంలో కొద్దిగా అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా రాహు ప్రభావం కూడా మీరు విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. వారం కంటే వెళ్తారు అంటే బహుశా మీ జాతకంలో చూసుకోండి. అంతేకాకుండా ఆభరణ సౌఖ్యం ఉంది. కానీ విద్యలోనూ, అలాగే వ్యవసాయ రంగంలోనూ కొద్దిగా సక్సెస్ అవ్వలేరు. ధనప్రాప్తి కలగడానికి అవకాశం తక్కువ. ఏదైనా సంతానం విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా ఆడపిల్లల సంతానం ప్రాబ్లమ్స్. ఆడపిల్లలకి సంతానంలో ఆడపిల్లలు
కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి వివాహం కావట్లేదనో లేకపోతే చదువు రావట్లేదనో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయంటే భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు. మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాల్సిందే. సంతాన విషయంలోనూ స్టాక్ మార్కెట్లోనూ లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా శుభకార్యాలు చేయడానికే మీకు అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి బిజినెస్లో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించడాలు, మంచి మంచి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంలో గురుచంద్రుడు పర్ఫెక్ట్గా బాగున్నారు. అంటే భాగ్యస్థానం బాగుంది అంటే మీకు లక్ష్మీ స్థానం లక్ష్మీదేవి నట్టింట ఉంది అనే శాస్త్రం వింటూ ఉంటాం కదా, అలాగా లక్ష్మీ స్థానం బాగుందండి మీకు. అందుకని గురు చంద్రుడు ప్రభావం వల్ల విద్య బాగా వస్తుంది. అంటే డాక్టర్స్, మెడిసిన్ విద్య బాగా వస్తుంది. అలాగే లాయర్స్ సంబంధించిన విద్య బాగా వస్తుంది. ఆడిటర్స్ సంబంధించిన విద్య బాగా వస్తుంది. ముందుగా అది పక్కన పెడితే వ్యాపారాల అభివృద్ధి, ముఖ్యంగా వ్యాపారాలంటే బట్టల వ్యాపారాలు, స్టేషనరీ, గోల్డ్, సిల్వరు, రెస్టారెంట్లు, మిల్క్ బిజినెస్లు. ఎందుకంటే గురుచంద్రుడు కాంబినేషన్ కదా, గజగజ యోగంలో ఉన్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. చాలా ధనప్రాప్తి కలుగుతుంది మీకు బాగా. అలాగే విదేశాలు, చదువు కోసం విదేశాలు వెళ్ళిపోతుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటారు. 9th భావాన్ని చెప్పేది తక్కువ అండి. చాలా విశేషమైన యోగాలు మీకు కలగబోతున్నాయి. వాహన భాగ్యము, అదృష్టాలు, లాటరీస్ వద్దులండి, అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అని చెప్పాలి. బ్రహ్మాండంగా ఉంటుంది. కేతు ప్రభావం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ప్రభావం గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు, గురుచంద్రుల వలన కేతు వలన పదవులు గెలవడాలు కూడా అవకాశాలు ఉంటాయండి వృశ్చిక రాశి వారికి. అంతేకాకుండా దశమస్థానం అంటే దశమంలో కేతు ఉండడం వల్ల రవిలాగా యాక్ట్ చేస్తారు కాబట్టి ఆయన, అంటే కుజులా యాక్ట్ చేస్తాడు అనుకోండి, మంచి యోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. మంచి ఉద్యోగాలు ఉంటాయండి. వాళ్ళకి ఏమీ ఉద్యోగం పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి లేడీస్ కూడా చెప్తున్నాను, మీకే భయపడకండి. మంచి ఉద్యోగాలు ఉన్నాయి. భాగ్య రాజ్యస్థానాలు చాలా బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే విభాగంలో కూడా రవి శుక్రుడు 12th హౌస్లో 12th హౌస్లో ఉన్నాడు. శుక్రుడు విమల యోగంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, సన్మానాలు జరుగుతాయి మీకు. అంతేకాకుండా శుక్రుడు వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు లేకుండా బ్రహ్మాండంగా ఉంటాయి. సన్మానాలు జరగడం కాకుండా మిమ్మల్ని పూజిస్తారు, అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు. మిమ్మల్ని పూజిస్తారంటే మీకు సంబంధించినటువంటి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, మంచి వారుగా మీరు ఉంటారు, ఆదరిస్తారని అర్థం. బాగుంది. అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాల దర్శనాలు ఎక్కువ ఉంటాయండి మీకు ఈ వారం మొత్తం కూడా. పుణ్యక్షేత్ర దర్శనాలు, దేవాలయ దర్శనాలు, స్వామి అమ్మవారి యొక్క దర్శనాలు ఉంటాయి. ఎందుకంటే 9th భావంలో గురు చంద్రులు, 12వ భావంలో రవి శుక్రులు ఉండడం వల్ల రవి సూర్యభగవాన్ దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు. సో ఈ విధంగా చాలా బాగుంది. అమ్మవారికి పూజలు చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి ఈ వారం మొత్తం కూడా పూజ చేసుకోవడం వల్ల, అంటే విష్ణుమూర్తి కంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల చక్కగా మీకు అద్భుతంగా రాణించి తీరుతారు. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఆదాయ వనరులు బాగుంటాయి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చక్కగా మీ డబ్బులు మీ చేతికి అందుతాయి. సకాలంలో మీ డబ్బులు చేతికి అందుతాయి. మీ కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. మీకు కంఠధ్వని బాగా ఉంటుంది. సంగీతంలో బాగా ప్రాక్టీస్ చేస్తారేమో, బ్రహ్మాండంగా పాట పాడుతూ ఉంటారు. పాటలు పాడడం కోసం విదేశాలకి, దూర ప్రదేశాలకి మీరు వెళ్తారు. సంగీత సాధన బ్రహ్మాండం చేసుకుంటారు. ద్వితీయ భావం ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చక్కటి భోజన వసతులు కలుగుతాయి. రాహు ప్రభావం వలన ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, షార్ట్ జర్నీస్ చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు చేసే ప్రతి పనిలోనూ, ప్రయత్నం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విజయ పరంపరలో ఉంటారు. 3rd భావంలో రాహు ఉంటే బాగా డబ్బున్న పుత్రులు ఉంటారు అని శాస్త్రం చెప్తుందండి. మీ జాతకం కూడా చూసుకోండి. బాగా డబ్బులు అంటే అర్థం ఏంటంటే మీ పుత్రులకి, మీ అబ్బాయిలకి ధనప్రాప్తి కలుగుతుంది, మంచి స్టేటస్లో ఉంటారు అని శాస్త్రం చెప్తోంది. అదే రాహు ప్రభావంలో కూడా మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. కొత్త కొత్త ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు రావడము, కార్యరూపంలో దాల్చడము, పట్టుదల పెరగడము, ఏ పని చేయాలన్నా పట్టుదల పెరగడము, ధైర్యంగా ఉండడము, ఇబ్బంది పడకుండా ఉండడం చాలా బాగుంది. ధనురాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 4th భావంలో శనీశ్వరుడు తీసుకెళ్తాడు. 4th భావంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడంటే, అంటే సుఖం తక్కువ, కష్టం ఎక్కువ. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. అందులో విద్యలో కూడా రాణించరండి మీరు. మర్చిపోతూ ఉండడము, లేకపోతే జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉండడము, విద్యార్థులకి అవన్నీ పరిస్థితులు వస్తాయి. ఎక్కడ పెట్టాము పెన్ను కానీ పుస్తకాలు ఎక్కడ కూడా పెడతారో మర్చిపోతూ ఉంటారు. బద్ధకం పెరుగుతుంది.
అది శనీశ్వరుడు వల్ల మీ తప్పే లేదు, కానీ ఆ పట్టుదల పెంచుకోండి, చదవండి, సక్సెస్ అవుతారు. అలాగే మీ మదర్ గారి ఆవిడకి కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏమి భూములు, వాహనాలు, గృహాలు ప్రస్తుతం మాత్రం పోస్ట్ పోన్ చేసుకోండి, కొనకండి. అంతా కలిసి రాదు, అద్భుతంగా ఏం కలిసి రాదు. కానీ సంతానం విషయంలో మాత్రం మీకు మంచి పురోగతి ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ధనుర్ రాశి వాడికి సంతానం విషయంలో వాళ్ళ వల్ల మీరు ధనం కూడా ఖర్చు పెడతారు ఉంటాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కొనాలన్నా, పుస్తకాలు కానీ, స్కూల్స్లో కానీ సంథింగ్ మీద మొత్తం వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనాలన్నా, అదే ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో తీసుకెళ్లాలన్నా, అదే మీకు మొత్తానికి అయితే సంతానం వల్ల ధనము ఖర్చు అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీకు భార్యాభర్తల విషయంలో ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అష్టమ స్థానంలో గురుచంద్రులు ఉన్నారు. అమ్మ బాబోయ్ అనకండి, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎగ్జాల్టేషన్ అంటే వక్రగతిలో ఉన్నటువంటి గురుడు అంటే గజకేసరి యోగం అష్టమ భావంలో ఉంటే సడన్ గెయిన్స్ ఉంటాయి. లాటరీస్ అని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. లాటరీస్ కాదు, లాటరీస్ ఆడకండి, డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి, అది వద్దు. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి, సడన్ గెయిన్స్ ఉంటాయి, పూర్వీకు సంబంధించిన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గురుచంద్రుల వలన మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఉండడమే కాకుండా ఎటువంటి శత్రువులు అంటారు సరే, ఎటువంటి శత్రువులు ఉన్నా వాడి వలన మీకు భయం లేకుండా ఉండడము, మేనమామలకు బాగుండడము, గురుచంద్రుల వలన ప్రశాంతమైన వాతావరణము, సంపూర్ణ మంచి ఆరోగ్యవంతులుగా బాగుంటారు. కేతు వలన కూడా తీర్థయాత్రలు చేస్తారండి, దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనాలు, వెంకటేశ్వర స్వామి దర్శనాలు, వినాయకుడు, గణపతి ఆరాధన, గణపతి దర్శనాలు చేసుకుంటారండి. అది ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ ఉంటుంది. విదేశాల కోసం విదేశాలు చదువు కోసం వెళ్తారు, బిజినెస్లు రీచ్ వెళ్తారు, బాగా ఉంది. విదేశాలు కాదు, మీ దగ్గర ప్రాంతాలు కూడా దూర ప్రాంతాలు కూడా జర్నీస్ ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు అంటాగా ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి దశమస్థానాన్ని శని చూడడం వల్ల ఇబ్బందిగా, దశమాధిపతి కూడా వ్యయభావం ఉండడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు పోవడమో, కొంతమందికి ప్రమోషన్స్ రాకపోవడమో. అంటే ఉద్యోగస్తులు అంటే సాఫ్ట్వేరే కాదండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగం చేస్తున్న వారికైనా డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. అంటే రావాల్సిన బాకీలు, రావాల్సిన డబ్బులు ఆగిపోతూ ఉండడము, ప్రమోషన్స్ ఆగిపోవడము, ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ కోసం రావు, ఆలస్యం అయిపోతూ ఉంటాయి. రావు అని అంటానే మీరు భయపడకండి, జనరల్గా అది ఇబ్బంది ఉంటుంది. కానీ 11వ భావంలో రవి ఉన్నాడు, కలిసి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాకపోయినా వ్యాపారం మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మీకు. అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అలాగే సాఫ్ట్వేర్ వ్యాపారాలు మీ వ్యాపారాలు ఉన్నాయి కదా, వ్యాపారాలు బ్రహ్మాండం చేసుకుంటారు. సినిమా రంగం, టెలివిజన్ రంగ వ్యాపారాలు, ఏంటంటే బిజినెస్ సంబంధించిన వ్యాపారంలో బాగా ధనప్రాప్తి బాగా కలుగుతుంది. కానీ 12వ భావంలో బుధుడితో కలిసిన కుజుడు వల్ల కొంతమందికి హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారాలు ఉండడం, అంటే హాస్పిటల్కి సంబంధించిన మెడిసిన్స్ వాడడము, డాక్టర్స్ కలవడం కోసం హాస్పిటల్స్కి వెళ్ళడము ఉంటాయి. కొంతమందికి అయితే ఉద్యోగాల్లో ఇబ్బంది, ఇంత చెప్పినట్టు ఉద్యోగాలు ఇబ్బంది, ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయండి. సన్మానాలు కూడా జరుగుతుంటాయి మీకు. ముఖ్యంగా దైవ దర్శనాల రీత్యా ధనం ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి సంపూర్ణ గురుదృష్టిల వల్ల హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. సరదాగా, హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా చాలా బాగుంటారు మకర రాశి వాళ్ళు. ఇది గురు ప్రభావం కదండి, మీ రాశికి ఉంది కదా, మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. రాహు ద్వితీయ భావం ఉండడం వల్ల అంత శుభ పరిణామాలు ఇవ్వడం. కానీ ధనవంతులుగా చేయడానికి కొంత అవకాశాలు ఉన్నాయి సెకండ్ భావంలో వలన. కానీ కొంతమంది పెద్దవారితో విరోధం కలగడానికి అవకాశం ఉంది మీకు. మకర రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా శని ప్రభావం మాత్రం చాలా బాగుంది మీకు. అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తారు, ఎక్కువగా ప్రయాణాలు చేయడము, అలాగే పట్టుదలతో ఉండడము, ఏ పని తలపెట్టినా పట్టుదల ఎక్కువ ఉంటుంది మీకు. దానివల్ల ఈ వారం రోజులు మొత్తం కూడా మీకు మంచి శుభకార్యాలు అంటే మంచి వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. మంచి వార్తలు వినడము, ధైర్యంగా ఉండడము, ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడానికి సరి కూడా ఒకడు కాపాడతాడు కాబట్టి మనల్ని తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. కంఫర్టబుల్నెస్ ఏంటంటే కుజుడు 4th హౌస్ లార్డ్ కుజుడు అంత వైభవంలో ఉన్నాడు కాబట్టి వైభవంలో లేడు. కుజుడు బాగున్న లాభంలో ఉన్నాడు కాబట్టి విద్యలో రాణిస్తారు,
మీరు వెహికల్స్ వాహనాలు అంటే మీకు తెలుసు కదా, వాహనాలు, ఈ గృహాలు అవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. మీ మదర్ గారికి ప్రేమ అభిమానం మీ మీద ఎక్కువ ఉంటాయి. అలాగే మ్యూజిక్ బిజినెస్ ఉంటుంది సరే, మ్యూజిక్లో ఉంటారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అని, మ్యూజిక్ ఉన్నవారు, వారికి బాగా కలిసి వస్తుందండి. రైతులు కూడా వాళ్ళకి డబ్బులు ఫైనాన్షియల్గా కలిసి వస్తుంది. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు మకర రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు కలిసి వచ్చే అంశమే. స్టాక్ అండ్ షేర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీకు కలిసి వస్తుంది, తర్వాత తెలిసి వస్తుంది అబ్బా అని. అంతేకాకుండా మీ పంచమ స్థానం బాగుంది కాబట్టి సాహిత్య రంగం కానీ కళా రంగంలో కూడా మీకు అభిరుచి ఉంటుంది. అందులో కూడా మీకు అవకాశాలు వస్తాయి. కళారంగంలో సినిమాలు అంటాం కదా, టెలివిజన్ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మెయిన్ ఇంపార్టెంట్ గురుచంద్రులండి. సప్తమాలో ఉన్నాడు, మంచిది కాదు, కేంద్రాధిపత్యం గురుచంద్రుడు ఉన్నారు కాబట్టి మీరు అనుకున్న సంబంధాలు నెరవేరుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. భార్య భర్త మంచి అనుకున్న ఎవరితో అనుకుంటారో వరుడు వాళ్ళే దొరుకుతారు. వధువు కూడా మంచి బాగుంటారు. భార్యాభర్తలకు మంచి అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారాలందు లాభాలు బాగా గడిస్తారు. కళత్ర స్థానం అని, అలాగే అదృష్ట స్థానం అని సప్తమ స్థానం చెప్తాంగా. వీటిలో సప్తమ స్థానంలో గురుచంద్రులు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నారు, చాలా బాగుంటుంది. అంటే ధర్మకార్యాలు, శుభకార్యాలు విశేషంగా చేస్తారు మీరు. ఇంకా కేతువు ఉన్నాడు కాబట్టి మీరు బాగా అలసిపోతూ ఉంటారు. సొలిసిపోయి అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి కేతు ప్రభావం వల్ల. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎంత అదృష్టం ఉన్నా కూడా మనకి ఆరోగ్యం ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే మీ చేస్తున్న బిజినెస్లో కూడా అంత అద్భుతంగా రాణించలేరు. రాణించిన ధనం మాత్రం స్లోగా వస్తుంది, డబ్బులు మాత్రం తక్కువగా వస్తుంటాయి. దశమంలో రవి ఉన్నాడంటే మాట్లాడండి. రవి దిగ్బలుడు కదా. రవి అంటే యాక్చువల్గా మీ రాశికి 10th హౌస్ శుక్రుడు 10th హౌస్లో ఉన్నాడు అంటే నిజంగా దశమ స్థానంలో శుక్రుడు అంత బాగుండండి. దశమంలో శుక్రుడు, దశమంలో రవి ఉన్నారంటే రాజకీయ రంగంలో మీకు గెలుస్తారు. ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే మీకు గెలవడానికి అవకాశం ఉంది. మీ జాతకాలు చూసుకోండి. తర్వాత సెకండ్ పాయింట్, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ, ప్రజాభిమానం ఉంటుంది. థర్డ్ పాయింట్ అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. వాళ్ళేనా ఇంకా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారంటే మనందరికంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి తీరతాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఎందుకంటే రవి దశమంలో ఉంటే జనరల్గా గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లోనే వాళ్ళు ఉంటారు అని శాస్త్రం కూడా చెప్తాను రవి. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్స్, ధనప్రాప్తి, ఉద్యోగంలో మంచి ఐశ్వర్యం, అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ అంటే ఉద్యోగంలో మంచి అట్రాక్షన్, మంచి డెవలప్మెంట్స్ అంటాం కదా. ఉద్యోగంలో ఎప్పటి నుంచి అనుకుంటాం ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. అదొకటండి. దశమంలో శుక్రుడు వల్ల కళారంగంలో కూడా మీకు కళారంగం సంబంధించినటువంటి వాటిలో డెవలప్ అవుతారు. సినిమా రంగం కానీ, లేకపోతే లేకపోతే నటనా రంగం కానీ, లేకపోతే టెలివిజన్ రంగంలో కానీ, మొత్తానికైతే మీకు కళారంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. బంగారు ఆభరణాలు ఉంటాయి. చక్కగా శుక్రుడు కూడా దశమస్థానం ఉన్నాడంటేనే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. అంతేకాకుండా భరతనాట్య కళ, సంగీతము, సాహిత్యము, సినిమా డైరెక్షన్ అంటే సరే వాటిలోనూ బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఈ జాతకాలు చెప్తారు సరే, ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు. ఇటువంటి విషయాల్లోనే ఇబ్బంది పడకుండా చాలా మంచి యోగం కలుగుతుంది. ఏదైనా కుజబుధులు లాభస్థానం ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకంటే పెద్దవారికి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ నిండుగా బాగుంటుంది. సో మకర రాశి వాళ్ళకి గురు బలము, రవి శుక్రుల బలము, కుజబుధుల బలము, డాక్టర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కుజుడు బుధుడికి గురుదృష్టి, డాక్టర్స్ ఆపరేషన్స్ సక్సెస్ చేస్తారు. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటూ శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. కుంభరాశి వారికి చెప్పవలసిన అవసరం లేదండి. 12th హౌస్ లార్డ్ మీరు లగ్నంలో మీరు రాశిలో రాహు ఉండేవండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చికాకులు కలిగిస్తాడంతే, అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. కానీ 12th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కదా, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అదో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ బంధువుల పట్ల, మీ బంధువుల దగ్గర కానీ, మీ స్నేహితులు, అలాగే భార్యాభర్తల విషయంలో తగువులాట్లు, మిస్అండర్స్టాండింగ్స్, కోపతాపాలతో ఉంటారు. మీరు వస్తాయి. శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండి అంతే అందంగా ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కానీ,
స్నేహితుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ చికాకులు గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అండి, అంటే సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ. ఫోర్త్ భావం చర్య చూస్తాడు కాబట్టి ఫోర్త్ భావాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండకపోయినా ఆవిడ శుక్రుడి ప్రభావం వల్ల వాడికి బాగుంటుంది, విద్యలో రాణిస్తారు. అంతేకాకుండా రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా డబ్బులు వస్తాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతానం విషయంలో మీరు చాలా పురోగతి ఉంటుందండి. వాళ్ళు మగ సంతానం పుట్టడానికి అవకాశం ఉంది. సంతానం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. సంతానం మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీ జాతి ప్రకారం వాడికి బాగా కలిసి వస్తుండడం సందేహమే లేదు. 6వ భావాధిపతి చంద్రుడు 6వ భావంలో ఉన్నాడు. 11, 12 తారీఖుల్లో గురుడితో కలిసి ఉన్నాడు. గజకేసర యోగంలో 6వ భావం ఉందండి. మేనమామలకి చాలా బాగుంటుంది. కుంభరాశి మేనమామలు ఉంటారు సరా, వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావు, వచ్చినా తగ్గిపోతాయి. శత్రు భయం కానీ రుణ భయాలు కానీ లేవు. లేవు అంటే రుణ భయాలు అనేవి కొద్దిగా ఉన్నప్పటికీ తీర్చేస్తారు. అంతేకాకుండా సేవకాజనం మీకు చాలా బాగుంటారు. ముఖ్యంగా సప్తమ స్థానంలో కేతువు అంత మంచివాడు కాదు. ద్వితీయంలో శని, సప్తమంలో కేతు వలన భార్యాభర్తలు దూరంగా ఉండడము, భార్యాభర్తల యొక్క మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము. సప్తమంలో కేతు కదా, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వివాహాది వేడుకలు కొద్ది తక్కువగా చేయడానికి మీ ఇంట్లో అవకాశాలు తక్కువ. ఏదైనా సప్తమాది భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భార్య ద్వారా భర్త ద్వారా అదృష్టం తోడవుతుంది. ఇదొకటి ఉంది. కానీ శనీశ్వరుడు అష్టమాన్ని చూస్తాడండి. అష్టమ స్థానాధిపతి బాగున్నప్పటికీ గురుదృష్టి ఉంది బాగుంది కాబట్టి మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. వాడు మోకాళ్ళ నొప్పులో, అది మామూలు నొప్పులో, ఇతర నొప్పులు ఉంటాయి. వాళ్ళకి కొద్దిగా ఆపరేషన్స్ చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి, హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అదొక్కటే చిన్న పాయింట్. అయినప్పటికీ ఆ రాశ్యాధిపతి బుధుడికి గురుదృష్టి ఉంది కాబట్టి సేఫ్ సైడ్ బాగుంటారు. ఇక్కడి నుంచి భాగ్య రాజ్యస్థానాలండి ఎంత బాగున్నాయండి మీకు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే శుక్రుడు అంటే భాగ్యాన్ని వృద్ధి చేస్తుంటాడు. మీ నట్టింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు సరే, అలా ఉంటారు మీ ఇంట్లో. లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో రవి కూడా ఉన్నాడు. భాగ్యస్థానంలో రవి శుక్రుడు అంటే తీర్థయాత్రలు చేస్తారు మీరు. తీర్థయాత్రలో, దైవ దర్శనాల్లో, దూర ప్రాంత ప్రయాణాల్లో అవి చేస్తుంటారండి. అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు. అంతేకాకుండా మీరు రవి శుక్రుల వల్ల సినిమా రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో బాగా నిలదొక్కుంటారండి. లాభాలు వస్తాయి. బాగా వాళ్ళ వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్న వారికి కూడా ఆ డిపార్ట్మెంట్స్కి వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటన, షూటింగ్ల రీత్యా విదేశ పర్యటన, కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనాలు. కుంభరాశి వారికి కామాఖ్య దేవాలయం దానికి గుర్తురావట్ల. తీర్థయాత్రలో కామాఖ్య అమ్మవారి దర్శనాలు కూడా జరుగుతాయి కుంభరాశి వారికి. ఎందుకంటే శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా అమ్మవారి దర్శనాలు జరుగుతాయి. అమ్మవారి దర్శనంలో కామాఖ్య అమ్మవారి దర్శనాలు ఖచ్చితంగా ఉంటాయి. అది కూడా 9th నుంచి 15th లోపల అవకాశం ఉంది. ఎంత అదృష్టం అండి. అదే భాగ్యస్థానం మీకు చాలా బాగుందండి. వ్యాపారం చెప్పుకుని లేకపోతే వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉంటుంది. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడు, బుధుడు కూడా ఉన్నాడు. అది సామాన్యమైన జాతకం. అంటే కుజబుధులు ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ప్రజాదరణ, ప్రజాసేవ చేసుకోవడము, అలాగే రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉంటే గెలవడము అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయండి. గోచార రీత్యా క్లియర్గా ఉంది, మీరు గెలుస్తారని ఉంది. దశమ స్థానంలో ఉన్నటువంటి కుజబుధుల వల్ల. అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, వ్యవహారాలు, ధనప్రాప్తి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుండము. రియల్ ఎస్టేట్ రంగం కూడా మర్చిపోయాను ఇందాక. కుజుడు వలన రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమంలో కుజుడు బుధులు ఉన్నారంటే, గురుదృష్టి ఉందంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు అని శాస్త్రం. నేను చెప్పేది ఏది అబద్ధం ఉండదు. సో ఈ విధంగా చాలా బాగుంటుంది. భాగ్య రాజ్యస్థానాలు కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. ఒక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, మిగతాదంతా భగవంతుడు చూసుకుంటాడు అంటాం సరే, అలా ఉంది మీకు కుంభరాశి వారికి. సో అంతేకాకుండా మీరు ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారు కామాఖ్య అమ్మవారి దేవాలయాలకు వెళ్తున్నారు కదా, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు దర్శనాలు చేసుకుంటూ ఉంటే ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళు చెలరైపోతారు. అద్భుతంగా ఉంటుంది. మీనరాశి వారికి 9th నవంబర్ నుంచి 15th నవంబర్ మీకు తెలిసి అనుకోండి. బట్ ఈ వారం రోజులు కూడా మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు అని భయపడకండి. శనీశ్వరుడు మీకు 11th హౌస్లో 12th హౌస్లో ఏడు వక్రగతిలో ఉన్నాడు.
అంటే చెడు ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆయన. అంటే ముఖం మీద చిన్న చిన్న ఫేస్లో చిన్న ఇబ్బందులు, శారీరకంగా ఇబ్బందులు, ఇవన్నీ కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీకు హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ గురుడు ఉన్నాడు సార్, మీ రాశ్యాధిపతి గురుడు మరి శనిశ్వరునికి చోట్ల కంట్రోల్ చేయట్లా, బ్రహ్మాండం కంట్రోల్ చేస్తాడు. కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు కానీ, మీకు ముఖం మీద ప్రమాదాలు, చిన్న ఫేస్ వల్ల చిన్న ప్రాబ్లమ్స్ కానీ, శారీరకంగా ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. మీకు సకాలంలోనే ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సెకండ్ హౌస్లో భాగ్యంలో ఉన్నాడు కదా, అద్భుతంగా డబ్బులు సంపాదించుకుంటారండి. మీకు డబ్బులు బాగా వస్తాయి. సంపూర్ణ అంటే అదృష్టవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వము, వాహన భాగ్యాలు, గృహ సౌఖ్యము, సౌకర్యాలు కూడా అనొచ్చు, గృహ సౌకర్యాలు కూడా ఉండడము అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారికి చాలా బాగుండడము. అలాగే మీరు చేస్తున్నటువంటి మ్యూజిక్ విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ముఖ్యంగా రైతులకు కూడా చాలా బాగుంది, డబ్బులు వస్తాయి. ఏదేమైనా గురుచంద్రుడు కాంబినేషన్ పంచమ స్థానంలో పర్ఫెక్ట్. అంటే గజకేసరి యోగం, మీ పుత్రిక సంతాన యోగం కలుగుతారండి. పుత్రికల వలన ధనప్రాప్తి కలుగుతుంది మీకు. ఎంత అదృష్టం అండి. సో అదొకటి. అదే కాకుండా గురుడు ప్రభావం వలన మీరు సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు అంటాం కదా, సాహిత్య రంగంలో మీరు కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. సాహిత్యం కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. అలాగే గురు బుధుల కాంబినేషన్ వలన కూడా స్టాక్ మార్కెట్లో మీకు బాగా కలిసి వస్తుందండి. స్టాక్ అండ్ షేర్స్లో ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. పంచమ స్థానంలో గురుచంద్రుడు ఉన్నారంటే కింద జన్మ చేసిన పుణ్యమే మిమ్మల్ని రక్షక కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కేతు ఒకడు, 6వ భావంలో కేతు కార్యసిద్ధి, అలాగే పట్టుదల, కార్యం పట్టుదల, ప్రతి పనులందు పట్టుదల సాధించడం, విజయం సాధించడం ఉంటాయి. మేనమామలు బాగుంటారు. అలాగే మీరు చేస్తున్న కాంపిటీషన్, చదువుతున్నా, రాస్తున్నా, అటెండ్ అవుతున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ విజయం సాధిస్తారు. కేతు ప్రభావం వలన మేనమామలకు బాగుంటుందండి. అలాగే శత్రుభయం లేకుండా, రుణ సౌకర్యం కలుగుతూ, రుణాల భయం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, సేవగా జనం కలిగి ఉంటారు. కానీ భార్యాభర్తల విషయంలో ఎప్పుడు తగవులు, కోట్లాట్లు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూనే ఉంటాయి. అది ఒకటి తగ్గడం, అది చేయడం జరుగుతుంది. కొట్టుకోకండి, తిట్టుకోకండి, నేను చెప్పాను కదా అని. కానీ మీ ఇంట్లో వివాహాది వేడుకలు, శుభకార్యాలకు జరగడానికి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. దగ్గరికి వచ్చిన సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ భావం చాలా బాగుందండి. ఎందుకంటే 6th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండము, 8th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండము. అంటే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు కలిసి 8వ ఇంట్లో ఉన్నాడు. బ్యూటిఫుల్. అంటే అఖండ రాజయోగం అంటాం. అది దాంతోపాటు అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన సరళ యోగము అంటాం. సరళ యోగం అంటే దానగుణము, జాలి, ఎప్పుడు సక్సెస్ అవ్వడము, పూర్వీకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడము, ఈ రవి శుక్రుల వలన ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా సడన్ గెయిన్స్ ఉంటాయండి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అంటాం సారా, ఆ వాటిలో మీరు చాలా బాగుంటారు. కోర్టు కేసులు అంటే సారా సంబంధించిన కొంచెం లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వాటిలో మీరు విజయం సాధిస్తారండి. భగవంతుడి దయ వలన మీరు న్యాయబద్ధంగా మీరు ఉంటే మీకు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీనరాశి వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. బ్యూటిఫుల్. సరే, కుజుడు బుధుడు భాగ్యస్థానం ఉన్నారండి. భాగ్యస్థానం కుజుడు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. పైగా సప్తమాధిపతి భాగ్యం ఉన్నాడు కాబట్టి భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి అదృష్టం కలిసి వస్తుంది సరే. పైగా విదేశ పర్యటన చేస్తారు. అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాల దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు. అద్భుతం ఉంది. అంటే మీకు ఏంటంటే భాగ్యస్థానం వెరీ వెరీ పర్ఫెక్ట్గా ఉంది. భాగ్యానికి గురుదృష్టి ఉంది. అందుకే నాన్నగారికి సంబంధించిన ఆస్తిపాస్తులు కానీ, నాన్నగారి యొక్క డబ్బులు, మీ యొక్క డబ్బులు, ధనము కలిసి మీరు అనుభవించే యోగం ఉంటుంది మీనరాశి వారికి. నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆయన యొక్క ఆయుష్ బాగుంటుంది. బ్యూటిఫుల్ కదండి. మీరు దశమాధిపతి కూడా పంచమస్థానం ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కాదు కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వారికి వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత ఉంటుందండి. బాగా చెలరేగిపోతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ 12వ భావంలో రాహు శారీరక శ్రమ, గృహంలో పీడ, చిన్న ఇబ్బంది కలగడము, దూర బంధువులకి ఇబ్బంది కలగడము ఇవన్నీ జరుగుతాయి. అందుకనే పార్వతీ అమ్మవారిని కుంకుమ పూజ చేసిన వారికి,
అమ్మవారిని అదే అంటే ఏమంటారంటే చండీ హోమం అంటాం కదా, చండీ హోమం చేయించుకునే వారికి, పార్వతి అమ్మవారికి కానీ కనకదుర్గ అమ్మవారు అయినా సరే ఎవరైనా అమ్మవారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, శనీశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడు వెంకటేశ్వర ఆరాధన చేసుకోవాలి కదా, అఖండ దీపారాధన చేసుకోవాలి కదండి. మీకు ఏళ్ళటి శని ప్రభావం ఉంది కదా, అఖండ దీపారాధన ఒక ఒత్తి వెలిగిస్తే 7 శనివారాల పాటు వెలిగించండి. వెంకటేశ్వర గుడిలో ధ్వజస్తంభం దగ్గర మీకున్న శని దోషాలన్నీ పటాపంచలు అయిపడేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది. భయపడే సంవత్సరం ఏమీ లేదు. గురుడే మీకు రక్షగా ఉండి కాపాడుతూ ఉంటాడు. మీరు చేస్తున్న బిజినెస్లో బాగా ధన సంపాదన కలుగుతుంది. పూజించవలసిన దేవుడు ఏంటి, చేయవలసిన పూజలు ఏంటి చెప్పుకుందామండి. దానికంటే ముందర నేను మీ వాగ్దానంలో ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను 1990 నుంచి కూడా నాకు ఈ విద్య వచ్చు. అలాగే 1999లోను 2000 ఇయర్లో కూడా ఎంఏ ఆస్ట్రాలజీ తెలుగు యూనివర్సిటీలో చేశాను. ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు అయింది. దానికంటే ముందర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 1990 నుంచి కూడా. అదే పెద్ద గ్రేట్ ఏం కాదండి. జాతకాలు ఎక్కువ చూశాను కాబట్టి కొంచెం అనుభవం ఉందని అనుకుంటున్నా. సో ఈ విధంగాను అదే నేను కాస్ట్ అకౌంటెంట్, దీంతోపాటు కాస్ట్ అకౌంటెంట్, సిఎంఏ కాదండి, సిఎంఏ. సో అది పక్క పెడదామండి. సో మీ జాతకాలు చూపించుకోదలుచుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోదలుచుకున్నా, అయితే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కలిసాయా లేదా వాటి కూడా మనం చెప్తామండి. మనం కాదు, నేనే చెప్తాను. ఎవ్వరు కూడా మన దగ్గర శిష్యులు కానీ నా తరఫున వేరే వాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు, నమ్మకండి. నేనే చెప్తాను. సరే, అది కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే, అంటే వాట్సాప్లో పెడితే, నేను ఫోన్స్ బిజీగా ఉన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేనే మీతో పర్సనల్గా మాట్లాడతా. సో ఇది పక్కన పెడితే ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు ఎవరంటే శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన కార్తీక మాసం మొత్తం కార్తీక మాసం కాబట్టి శివుడికి అభిషేకాలు, అలాగే శివుడికి సంబంధించినటువంటి మారేడు దళాలతో పూజలు చేసుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారండి. విభూతితో కూడా మనం నుదుటి పెట్టుకున్న, మెడలో రుద్రాక్ష వేసుకున్నా కూడా మనకి ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం కూడా చెప్తుంది. అలాగా విభూతితోటి స్వామివారిని పూజించండి. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన ఇందాక అన్ని రాశులకు అక్కలేకపోయినా అన్ని రాశులలో చేసుకోవడం మంచిదే. 7 శనివారాలు ధ్వజస్తంభం దగ్గర ఒక మంచి మూకుడులో నువ్వుల నూనె పోసి అఖండమైన ఒత్తి వెలిగించి స్వామివారికి అంటే కింద పెట్టకుండా చిన్న ఒత్తు కింద ఆకో ఏదో వేయండి. వెంకటేశ్వర దగ్గర పెడితే, వెంకటేశ్వర వారి దగ్గర పెడితే మీకు నుండి శని దోషాలు కానీ రాహువులు వచ్చే దోషాలు కానీ పరిహారం అవుతాయి. అమ్మవారి పూజలు చేసుకోండి. అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగానండి ఈ అన్ని రాశుల వాళ్ళు కూడా చిన్న సూచన ఏంటంటే, గురు ప్రభావం అన్ని రాశుల మీద ఉందండి. అందుకని దత్తాత్రేయ స్వామివారిని పూజించడం ఒకటి, మేధా సహిత దక్షిణామూర్తి అంటారు సరా, దక్షిణామూర్తి దక్షిణం వైపు ఫేస్ చేస్తుంటారు కదా స్వామి, ఆయన పూజించడం వల్ల చక్కటి విద్య, అలాగే ఐశ్వర్యం, తెలివితేట పెరగడం, విద్యాబుద్ధులు అంటాం కదా, అలాగే వేదశాస్త్రాల్లో అభ్యున్నతి, ఇలాగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని దక్షిణామూర్తి స్వామివారిని కొలిచిన, దత్తాత్రేయ స్వామివారిని అనగా సహిత దత్తాత్రేయ స్వామివారిని కొలిచిన, గణపతి సత్యనారాయణ స్వామివారిని పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం వల్ల అన్ని రాశుల వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో ఉంటాము. మీరు అనుకున్న కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.